ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్ష ఉపాధ్యక్ష పదవులకు నిర్వహించిన ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. మిగిలిన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బార్ అసోసియేషన్ భవనంలో ఉదయం నుండే ఎన్నిక ప్రక్రియ కొనసాగింది. అధ్యక్ష పదవి కోసం ఎండ్రాల నగేష్ మహమ్మద్ గౌస్, అధ్యక్ష పదవి కోసం శ్రీకాంత్ చౌదరి, కళ్లెం ప్రవీణ్ రెడ్డి పోటీ పడ్డారు. న్యాయవాదులు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం సమయంలో ఎన్నికల ఫలితాలను వెల్లడించారు. అధ్యక్షుడిగా ఎండ్రాల నగేష్, ఉపాధ్యక్షులుగా శ్రీకాంత్ చౌదరి ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి అశోక్ రెడ్డి వెల్లడించారు. అటు ప్రధాన కార్యదర్శిగా చందు సింగ్, జాయింట్ సెక్రటరీగా సుధీర్ కుమార్, కోశాధికారిగా రమణయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనేక ఒత్తిళ్లతో జరిగినటువంటి ఎన్నికల్లో మరి ఆ యొక్క న్యాయవాద మిత్రులందరూ కూడా మరి మేమందరం కూడా ఐక్యంగా ఉండి ఈ బార్ అసోసియేషన్ ని ఐక్యమత్యంగా తీసుకొని నాకు అందరూ కూడా మనస్ఫూర్తిగా ఓటేసి నన్ను చూపించినటువంటి న్యాయవాద మిత్రులందరూ కూడా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ తో ధనబలంతో